ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. వదిలేయండి మమ్మల్ని. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకే చెప్పేది మమ్మల్ని చేయకండి. నన్ను వదిలేయండి. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ ఈరోజు ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోని అందరినీ ఆహ్వానిస్తున్నాను. 30 రోజులు 30 కేసులు అనే ఈ సిరీస్లో మనం ఈరోజు మనసుని మెదడుని ద్రవింపజేసే ఓ కేసుని చూడబోతున్నాం. ఈరోజు ఈ కేసుని మనతో కలిసి విశ్లేషించబోతున్న వారు ఎంతో ప్రఖ్యాత రిపోర్టర్ సాహిల్ జోషి. నమస్కారం, నా పేరు సాహిల్ జోషి. క్రైమ్ పెట్రోల్ సత్రక్లో నేను మళ్ళీ ఇవాళ ఎవరు వినని ఎవరు చూడని ఒక కేసుని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది మీరు తెలుసుకోవడం మీరు వినడం చాలా ముఖ్యమని నాకు అనిపిస్తుంది. ఇవాళ మన నగరాలన్నీ చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ఇలాంటి మెట్రో సిటీస్ ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మీ అందరికీ తెలుసు. అలాగే చాలా స్మార్ట్ సిటీస్ గా తయారవుతున్నాయి. ఈ పెద్ద పెద్ద నగరాల్లో నేరాలు కూడా చాలా పెద్దదిగానే ఉంటాయి. వాటి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ దారుణాలు చాలా సిటీస్ లో భయాన్ని పుట్టిస్తోంది. కానీ ఇవాల్టి కథ ఎలాంటిదంటే సిటీ జీవితానికి భయం అనే ఒక కొత్త విషయం అందరికీ వచ్చేలా చేస్తుంది. అక్క, దయచేసి బండికి టైర్ మారుస్తావా? డైలీ పంచర్ అవుతుంది. అరే, ఈసారి ఖచ్చితంగానే మార్చేస్తానే. నువ్వెప్పుడు చూసినా ఇలాగనే చెప్తావు. తోలేది నువ్వు, తోసుకొచ్చేది నేనా? ఈరోజు ఛాన్స్ ఉంది, చోటు ఉంది. ఏమంటావు, వస్తావా? అక్క, వీడి ఐడియా బాగుంది కదా. నోరు మూసుకుని బండితోయ్. అరే అక్క, హెల్ప్ చేస్తున్నారు కదా. మీరు ఒక పని చేయండి, మీ ఫ్రెండ్తో చెప్పి మెకానిక్ షాప్లో పంచర్ వేయించండి. అక్క నడిచి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు నన్ను డ్రాప్ చేయండి. అలాగే. ముఖేష్, నువ్వు ఈ స్కూటీని తీసుకుని గరాజ్కి వెళ్ళిపో, సరేనా? కూర్చో. నువ్వు వెనకాల కూర్చో, బైక్ నేను నడుపుతాను. అలాగా? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదిగో, ఆడవారి ఎదుగుదలే నాకు ముఖ్యం. నువ్వే బండి నడుపు. నేను నీ వెనక సైలెంట్గా కూర్చుంటాను. సోనా, నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావో మీ అమ్మకు కూడా తెలియాలి కదా. ఆంటీ, మీ అబ్బాయి రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఫస్ట్ మీ దగ్గరికే వచ్చి చెప్తున్నాను. మీరు ఖండించలేదంటే నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తాను. కొంచెం బుద్ధి చెప్పండి, జాగ్రత్త. అమ్మా అమ్మా, నేను చెప్పేది విను. సోనా, నువ్వు ఇవాళ చేయబోయే పర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో నువ్వు సెలెక్ట్ అయ్యేలా చేస్తుంది. సార్, తప్పకుండా నేను నా బెస్ట్ ఇస్తాను సార్. వెరీ గుడ్. 15 నిమిషాల్లో కోర్టుకు వచ్చాయి. ఐ విల్ సీ యు దేర్. సోనా, అరే సారీ, ఈరోజు నేను పికప్ చేసుకోలేను. మళ్ళీ నా స్కూటీ టైర్ పంచర్ అయిపోయింది. అక్క, ముందే చెప్పొచ్చు కదా, నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సారీ సోనా. అయితే నువ్వు ఇంకా ఫుడ్ స్టాల్ దగ్గరే ఉన్నావా? అవును.
నేను అక్కడ నా శారీ కుట్టడానికి ఇచ్చాను. నువ్వు వెళ్ళేటప్పుడు నా శారీ తీసుకెళ్ళిపో. సరే ఓకే, మీరెప్పుడు ఇంటికి వస్తారు? నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏమైంది సోనా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అక్క అది అరే సోనా, చెప్పేది విను. నాకు ఒక అర్జెంట్ కాల్ వస్తుంది. నేను ఇంటికి వచ్చాక నీతో మాట్లాడతాను. ఓకే బాయ్. హలో, వీణా, సోనా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది కదా, ఒకసారి మీ ఇంటికి వెళ్ళి చెక్ చేద్దాం. ఆ? అతుల్, లైట్స్ ఆన్ లో ఉన్నాయి, ఇంకా డోర్ తెరిచి ఉంది. అయితే సోనా వచ్చింది. సోనా, సోనా, సోనా. ఏమైంది? అమ్మా మీరా? ఏంటి సోనా నీతో చెప్పలేదా? నేను వాళ్ళ నాన్నగారు వస్తున్నట్టు తనకి ఫోన్ చేసి చెప్పామే. లేదు సోనా, నాకేం చెప్పలేదు. ఈతనెవరు? అమ్మా, ఇతను నా ఫ్రెండ్ అతుల్. సోనా ఇంకా కాలేజ్ నుంచి తిరిగి రాలేదు. తన ఫోన్ రీచ్ అవ్వట్లేదు. అందుకే మేము ఇద్దరం కలిసి వెతుకుతున్నాం. సోనా వచ్చిందా? లోపల ఉందా? సోనా లోపల లేదే. నువ్వేమంటున్నావు? సోనా ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. నాన్న, అది ఎందుకమ్మా ఏమైందమ్మా? మీ చెల్లెలు ఏ కాలేజీలో చదువుతోంది? సార్, డీజేఎల్ కాలేజ్ లో. తనకి కాలేజ్ 4 o'clock అయిపోతుంది సార్. ఈ కాలేజీ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. మీరు అక్కడికే వెళ్ళి ఎఫ్ఐఆర్ వేయాలి. ఏమంటున్నారు సార్? 7 గంటలుగా నా కూతురు కనబడడం లేదు. మీరు అటు ఇటు తిప్పుతున్నారు. అది కేవలం మా ప్రొసీజర్. మీకు ఎఫ్ఐఆర్ కావాలి అంటే ఖచ్చితంగా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సార్, ఇది అమ్మాయి విషయం. 0 FIR ఉంది కదా, మీరు అందులో రాయండి. చట్టాన్ని నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నువ్వు సోనాకి ఏమవుతావు? నేను వీణా ఫ్రెండ్ని సార్. ఫ్రెండ్? సోనాకి బాయ్ ఫ్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఏదైనా లవ్ మ్యాటర్ అయి ఉండొచ్చు కదా. బాయ్ ఫ్రెండ్తో పారిపోయిందో ఏమిటో. ఇప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ మమ్మల్ని వెళ్ళమంటున్నారు. సార్, మా చెల్లెల్ని తలుచుకుని మేము అసలే చాలా కంగారు పడుతున్నాం. మీరు మీ డ్యూటీ చేయకుండా ఏవేవో మాట్లాడుతున్నారేంటి సార్? ఇలా చూడండి, మీరు మా డ్యూటీ మాకు ఏమిటో నేర్పించక్కర్లేదు. సోనా మేజర్, 24 గంటల తర్వాతే ఎఫ్ఐఆర్ రాయగలుగుతాం. మీరు బయలుదేరండి. కాస్త తప్పుకోండి. సోనా, సోనా. సార్, 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 ఎస్ఐ సార్ లైన్లో ఉన్నారు. జై హింద్ సార్. శాంతను, మీ ఏరియాలో ఒక డెడ్ బాడీ దొరికింది. ఏమిటి రిపోర్ట్? హలో 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 శాంతను. సార్, మీ గొంతు వినపడడం లేదు. నేనే మీకు ఫోన్ చేస్తాను సార్. ఏమిటి? అరే, ఫోన్ చేయడానికి ముందుగానే సోనా బాడీ దొరికిందని చెప్పొచ్చు కదా. సార్, కంట్రోల్ రూమ్ లో నుంచి కాల్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చింది సార్. మీ దగ్గర ఇన్ఫార్మ్ చేసే ముందే సార్ కాల్ చేసేసారు. సార్, ఇది రేప్ అండ్ మర్డర్ కేసు అనుకుంటా. పదా, ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? బాడీని ముట్టుకోకండి. తను శవం కాదు, తను నా చెల్లెలు. ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళనివ్వరా? పద పద, త్వరగా కారు తీయమయ్యా. త్వరగా త్వరగా బండిది. జై హింద్ సార్. శాంతను, క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళావా? సార్, మేము అక్కడే ఉన్నాం. పాపం ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయినట్టుంది సార్. యాక్సిడెంటా? ఆర్ యు షూర్? షూర్ సార్, నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను సార్. జై హింద్ సార్. సంజన, శాంతను ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు. ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వు. సార్, ఆయన ఇక్కడ లేరు. నేను సిటీ హాస్పిటల్లో ఉన్నాను. సిటీ హాస్పిటలా? అవును సార్. సార్, నేను మీ దగ్గర ఏది దాచిపెట్టను సార్. శాంతను సార్ మీ దగ్గర అబద్ధం చెప్పారు. సార్, ఇది యాక్సిడెంట్ కేసు కాదు. ఆ అమ్మాయికి రేప్ అండ్ మర్డర్ జరిగింది సార్. సార్, ఆ అమ్మాయి చనిపోయిందంటే ఎవరు నమ్మట్లేదు సార్. ట్రీట్మెంట్ చేయమని గోల చేస్తున్నారు. శాంతను ఎక్కడ? సార్, ఆయన ఇంకా రాలేదు. నేను ఒప్పుకుంటున్నాను, మా టీం నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. బట్ నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఇక మీకు ఏ ఇబ్బంది కలగదు. నమ్మండి. మాకు తెలిసిన విషయం ఏమిటంటే సోను కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా తను మిస్ అయిందని. మీకేమైనా ఐడియా ఉందా తను ఎక్కడికి వెళ్ళుంటుంది? సార్, ఇదంతా నా తప్పే సార్. డైలీ తన్ని కాలేజ్ నుంచి నేనే పికప్ చేస్తాను, కానీ నిన్న చెయ్యలేదు. సోనుని ఎవరిలా చేశారో
మీకెవరి మీదైనా సందేహం ఉందా? నిన్న తన కాలేజ్ లో బ్యాడ్మింటన్ మ్యాచ్ జరిగింది. తను ఖచ్చితంగా సెలెక్ట్ అయి ఉంటుంది సార్. కానీ మేము ఫోన్ లో మాట్లాడినప్పుడు తను చాలా కంగారు పడింది. సరే ఓకే, మీరెప్పుడు ఇంటికి వస్తారు? నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏమైంది సోనా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏ విషయంలో తను టెన్షన్గా ఉంది? ఇంకా తర్వాత మాట్లాడలేదు సార్. తర్వాత ఇంటికి వెళ్ళి కలిసి మాట్లాడదాం అనుకున్నాం సార్. కానీ అదే అన్నీ చాలా బాగున్నాయి. సాయంకాలం కంపల్సరీగా స్వీట్ తినాలి. జై హింద్ సార్. సార్ లంచ్ పూర్తయిన తర్వాత మీకు అప్డేట్ చేద్దామని అనుకున్నాను సార్. అప్డేట్ నేను చేస్తాను నీకు. నేను ఈ అమ్మాయి ఫ్యామిలీ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, కానీ నువ్వు మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోలేదు. యాక్సిడెంట్ అని చెప్పావు. హౌ డు యు నో యాక్సిడెంట్ అయిందని? సార్ అది వాట్ అది ఇది యాక్సిడెంట్ అని చెప్పి కేసుని మాఫీ చేద్దామని చూసావా? అబద్ధాన్ని కప్పి వచ్చినాక అబద్ధాల మీద అబద్ధాలు. సార్ అది షట్ అప్, ఐ సస్పెండ్ యూ. నేహా, నేను ఎన్నిసార్లు చెప్పాను, మంచి కుటుంబంలో అమ్మాయి ఇలా చేయడం మంచిది కాదమ్మా. అరే అమ్మా, మీరు ఎందుకని ఇంత టెన్షన్ అవుతున్నారు? అదంతా వదిలేయండి అమ్మా. వాడెందుకు ఇక్కడికొచ్చాడు? నేను చెప్పాను కదా ఆ పిల్లాడితో మాట్లాడొద్దని. తను నా కలీగ్, చాలా మంచోడమ్మా. అది- ఓకే అది ఓకే ఓకే, బాయ్ 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 బాయ్. రండి సార్. సార్ బాడీ ఇక్కడే దొరికింది సార్. చుట్టుపక్కల సీసీటీవీ ఏది లేదు సార్. ఫ్యామిలీ ఏం చెప్పారు? తనని హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ప్రాణాలతోనే ఉందని. అలా ఛాన్స్ లేదు సార్. మేము వచ్చే ముందే బాడీని కార్లో తీసుకెళ్లిపోయారు సార్. మేమేం చెక్ చేయలేదు సార్. శవాన్ని ఎవరెవరు చూశారు? పిలు. కంట్రోల్ రూమ్కి మీరే ఫోన్ చేశారా? అవును సార్. మీరు ఫోన్ చేసే టైంకి ఆ అమ్మాయి బతికే ఉందా? నేను ఆ అమ్మాయిని చూడగానే నాకు అదోలా అయిపోయింది సార్. తను ప్రాణాలతో ఉందో లేదో కూడా నాకు తెలియదు సార్. ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే ధర్నాలు, క్యాండిల్ మార్చులంటూ వెంటనే విప్లవం లేవదీస్తున్నారు. కానీ ఆ విక్టిమ్ ఇక్కడ తప్పిస్తూ ఉంది. ఎవరూ తన హాస్పిటల్ తీసుకోవడానికి ప్రయత్నించలేదు. సార్, ఈ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. ఇంట్లో వాళ్ళు తను బ్రతికే ఉందంటున్నారు. ఆ క్రిమినల్ ఎలాంటి వాడైనా సరే తన ప్రాణాలతో ఎందుకు వదులుతాడో? సోనా కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఏదో విషయంలో టెన్షన్ పడింది. సరే ఓకే, మీరెప్పుడు ఇంటికి వస్తారు? నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏమైంది సోనా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒకవేళ కాలేజీలో తనకి గొడవైందేమో. అద్భుతంగా ఉంది. రా ఫుటేజ్. ఇలాంటి వీడియోలు అమ్మేవాడు నాకొకడు బాగా తెలుసురా. ఏమంటున్నావురా? రేయ్ అదుగరా వచ్చింది చూడరా. ఇది కూడా భలే ఉందిరా. ఇతర వీడియో కాదు, డైరెక్ట్గా దిగిపోదాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వీణక్క నాకు ఎప్పుడు ఫోన్ చేశారో అప్పటి నుంచి సోనా గురించి నేను దిగులు పడుతూనే ఉన్నాను. రీనా చెప్పింది సోనా ఏ విషయంలోనూ టెన్షన్ పడిందని. కాలేజీలో గొడవ ఏమైనా? లేదు సార్, తను బ్యాడ్మింటన్ మ్యాచ్ గురించి చాలా సంతోషపడింది. కానీ కొద్ది రోజుల క్రితం కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బ్యాడ్మింటన్ ప్లేయర్ కళ్యాణి చేయి ఫ్రాక్చర్ అయినందువల్ల సోనా తనతో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడలేకపోయింది. అందువల్ల సోనా ఈజీగా డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిపోయింది. కాలేజీలో ఎవరైనా కుర్రాడో సోనాని ఇబ్బంది పెట్టాడా? లేదు సార్, నాకు అలా అనిపించలేదు సార్. ఏమైందో తెలియదు సార్. నిన్నటి వరకు చాలా సంతోషంగా ఉంది సార్. తను డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయింది సార్. అయితే మరి సోనా వాళ్ళ అక్క రీనా మీ వల్ల తనకేదో సమస్యను ఎందుకు చెప్పింది? ఆ విషయం నాకు తెలియదు సార్. ఒకవేళ ఏదైనా పర్సనల్ విషయం ఉండొచ్చు, ఏమో సార్. ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. నేహా, ఎందుకు ఇలా ఏడుస్తూ ఉన్నావు?
కంట్రోల్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది. దీన్ని సమస్యగా మార్చుకో, కాస్త ప్రశాంతంగా ఉండు. సార్, సోనా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సోనా గ్యాంగ్ రేప్ చేయబడిందని రిపోర్ట్లో కన్ఫర్మ్ అవుతోంది. గ్యాంగ్ రేపా? అవును సార్. తన బాడీలో 4 డిఎన్ఏలు దొరికాయి. ఒక్కొక్కరు లైన్గా వచ్చి దీన్ని వీడియో. చనిపోయింది 25వ తారీఖు దాదాపు 10 గంటలకి. 25వ తారీఖు. తను మిస్ అయింది కూడా ఆ రోజే. సార్, ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సోనా ఫోన్ నుంచి చివరి కాల్ వాళ్ళక్క వీణాకే వెళ్ళింది. అప్పుడు సోనా ఫోన్ ఉత్కర్ష్ మార్కెట్లో యాక్టివ్గా ఉంది. తర్వాత ఆ మార్కెట్ దగ్గరే దాదాపు 5 గంటల సమయంలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఉత్కర్ష్ మార్కెట్ అంటే క్రైమ్ సీన్ కూడా ఉత్కర్ష్ మార్కెట్ దగ్గరలోనే ఉంటుంది. అక్కడే సోనా రేప్ జరిగింది. సార్, అన్ని ఏరియాల్ని బాగా చెక్ చేయమని చెప్పాను. మార్కెట్ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకురమ్మని చెప్పాను. సోనా రైట్ హ్యాండెడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్. తన రైట్ హ్యాండ్ ఎముకని ట్విస్ట్ చేసి విరగొట్టారు. నమిత చెప్పింది కాలేజీలో ఒకసారి ఆ విధంగానే జరిగిందని. అప్పుడు కళ్యాణి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. నా డౌట్ ఏంటంటే అది నిజంగానే ఒక ఇన్సిడెంటా లేక కుట్రా? వీళ్ళ టార్గెట్ కళ్యాణి ఒకతే కాదు, సోనా కూడా. ఒకవేళ ఈ ఇన్సిడెంట్లన్నీ సోనాకు సంబంధించినవా? హలో, అరే నీ కోసం మంచి గిఫ్ట్ని తీసుకొని వస్తున్నా. చూస్తే నువ్వు చాలా సంతోషిస్తావు. క్రిమినల్స్ గుండెల్లో మనమెందుకు భయాన్ని సృష్టించలేకపోతున్నాం? ఈ కేసులో కూడా క్రిమినల్స్ ఇదే సవాళ్ళను విసురుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఈ క్రిమినల్స్ ఎవరన్నది కనిపెట్టలేకపోయారు. ఈ హత్యకి, ఆ రేప్కి వెనక మోటివ్ ఏంటి? పోలీసుల దగ్గర సమాధానం లేదు. సీనియర్ ఇన్స్పెక్టర్ శాంతనుని డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేశారు. దీనివల్ల పోలీసులు విక్టిమ్ ఫ్యామిలీ నుంచి నమ్మకాన్ని గెలుచుకోగలుగుతారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కేసులో తర్వాత ఏం జరగబోతోందని. ఇదంతా నా తప్పే. ఇదంతా నా వల్లే జరిగింది. ఏమంటున్నావు నువ్వు? నువ్వేం తప్పు చేసావు? సార్, ఇది ముత్తీష్ మార్కెట్. ఇక్కడ 4 గంటలకి సోనా సీసీటీవీలో క్యాప్చర్ అయింది. కానీ ఈ చోట తర్వాత సీసీటీవీలో తను లేదు. వెనకాల ఒక ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి అతను ఎంక్వైరీ చేయండి. ఏమైనా తెలియచ్చు. ఓకే సార్. ఈ ఏరియాలోని మిగతా సీసీటీవీ ఫుటేజ్లను తీసుకురమ్మన్నాను. వాటిని మేము చెక్ చేస్తున్నాం. సార్, 5 రోజులైంది. ఇంకా క్రిమినల్ గురించి ఏమీ కనిపెట్టలేదా? ముందుగా ఎఫ్ఐఆర్ రాయడానికి 24 అవర్స్ వెయిట్ చేయమంటున్నారు. ఆ తర్వాత తనకి యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకా తన్ని రేప్ చేసినట్టు చెప్తున్నారు. ఇంకొన్ని రోజులయ్యాక క్రిమినల్ పారిపోయాడని చెప్తారా? దీనా కాస్త ఓర్పుగా ఉండండి. మేము క్రిమినల్ని సమీపిస్తున్నాం, కానీ వాడికి దగ్గర అవ్వాలంటే మాకు మీ సహాయం అవసరం. ఆల్రెడీ మీరు చెప్పారు సోనా ఈ విషయంలోనూ టెన్షన్ పడిందని. అది ఏ విషయమో చెప్పండి. ఏదో ఒక కారణం ఉంటుంది, దయచేసి గుర్తు చేసుకోండి. లేదా సోనా మీకు ఏదైనా షేర్ చేసి ఉండొచ్చు. సారీ సోనా, అయితే నువ్వు ఇంకా ఆ ఫుడ్ స్టాల్ దగ్గరే ఉన్నావా? అవును. నేను చెప్పులు కుట్టడానికి ఇచ్చాను. నువ్వు వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు తీసుకెళ్ళిపోతావా? చెప్పులు తేవడం కోసం మీరు సోనాని పంపించారా? అవును సార్. బహుశా తను అక్కడికి కూడా వెళ్ళి ఉంటుందని మేము అక్కడికి వెళ్ళి చూసాము. అన్నయ్య, నా చెల్లెలు సోనా ఇక్కడికి వచ్చిందా? లేదు, తను రాలేదే. ఇదిగో మీ చెప్పులు కుట్టేశాను. అంటే అతని మీద మీకు అనుమానం ఉందా? అది తెలీదు సార్, కానీ నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మా స్ట్రీట్ లో వివేక్ అండ్ ముఖేష్ అని 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు నన్ను సోనాని టీస్ చేస్తారు. కొద్ది రోజుల ముందు సోనా వాళ్ళని బాగా తిట్టింది. మీరు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పగలరా? సార్, తను డీజేఎల్ కాలేజ్ అమ్మాయి. అప్పుడప్పుడు వస్తుంటుంది. తనని వాళ్ళక్క స్కూటీలో పికప్ చేసుకుని తీసుకెళ్తుంది. బాగా గుర్తు చేసుకుని చెప్పు. 25వ తారీఖు సాయంత్రం ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? సార్, ఆ రోజు తను ఒంటరిగానే ఉంది. తను ఇటువైపు వెళ్తుండగా చూశాను. హలో, నమస్తే సార్. చెప్పండి సార్. మీ 2 మొబైల్స్ చెక్ చేశాం.
అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి అందులో. సార్ వాటిని మేము ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసాం. వాటిని చూసే కదా మీలోని మృగం బయటకు వచ్చింది. దాంతో సోనాని రేప్ చేశారు, తర్వాత చంపేశారు. లేదు సార్, మేమేమి చేయలేదు సార్. మర్యాదగా చెప్పండి, ఇంకా మీతో ఎంతమంది ఉన్నారో? సార్ మేమేం చేయలేదు సార్. ఇలా అడిగితే చెప్పరు, చావగొట్టండి. నేను చెప్పేది నిజమే సార్. ఆ రోజు సోనా మ్యామ్ ఇక్కడికి రానేలేదు. ఆ చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. సార్ ముఖేష్ అండ్ వివేక్ మొబైల్లో అమ్మాయి వీడియోస్ ఏం దొరకలేదు సార్. వాళ్ళిద్దరూ నోరు తెరవట్లేదు సార్. చెప్తారు, ఒకవేళ చెప్పలేదంటే మనం చెప్పించాలి. వీళ్ళిద్దరు డిఎన్ఏస్ని రేపిస్ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూడండి. అందులో వీళ్ళకు భాగం ఉంటే మిగతా వాళ్ళు ఎవరో కూడా వెంటనే తెలిసిపోతుంది. సార్, ఆ చెప్పులు కుట్టేవాడు ఇదే చెప్తున్నాడు. ఆ అమ్మాయిని నేను అస్సలు చూడలేదంటున్నాడు. మనం ఇప్పుడు ఎవరిని నమ్మలేం. అతని డిఎన్ఏని కూడా టెస్ట్ చేయండి. కానీ ఆ ఫుడ్ స్టాల్ వాడు ఏం చెప్తున్నాడంటే ఆ రోజు సాయంత్రం సోనం అక్కడి నుంచి జమాల్ కొట్టుకు వెళ్ళిందన్నాడు. సార్ సరిగ్గా చెప్పాలంటే ఆ కొట్టు ఆపోజిట్ రోడ్లో ఉంది. అంటే సోనాని అక్కడి నుంచి ఎవరో కిడ్నాప్ చేశారు. కానీ సార్ అదొక బిజీ రోడ్. ఒకవేళ అక్కడ కిడ్నాపింగ్ జరుగుంటే ఖచ్చితంగా ఎవరైనా చూసుంటారు. ఒకవేళ చూసినా కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఏం లేదుగా. వెళ్ళి తెలుసుకోండి. ఈ పనులు చేసే గ్యాంగ్స్ ఎన్ని ఉన్నాయో అందరినీ ఎంక్వైరీ చేయండి. సార్, హలో, అరే అది నేను చూశాను కదా, మీరు చూడండి. సరుకు బ్రహ్మాండంగా ఉంది. 1,00,000 కంటే తక్కువకు అస్సలు ఇవ్వను. సరే, నేను నీకు ఫోన్ చేస్తాను. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నేను ఏం చెప్తే అదే చెయ్యి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇలా చూడండి మేడం, మీ అమ్మాయి నెంబర్కి మేము కాంటాక్ట్ అయ్యాం. తను తన బాయ్ ఫ్రెండ్ రాకేష్తో ఇష్టపడే ఉంటున్నానని చెప్పింది. కానీ మీరు రాకేష్ బలవంతంగా తీసుకెళ్లాడని చెప్తున్నారు. తనని కావాలని బెదిరించి ఇలా మాట్లాడమని చెప్పాడు. సార్, నా కూతురి జీవితం ప్రమాదంలో ఉంది. దయచేసి తనని కాపాడండి. వీణా, ఏమైంది? ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నావు? స్కూటీ మళ్ళీ ఏమైనా సమస్య? రా, నేను డ్రాప్ చేస్తాను. అతుల్, ఇంకా నేను నీతో మాట్లాడుతూ ఉండలేను. ఎందుకంటే నేను ఇంకా సోనాని మోసం చేయలేను. సోనా? వీణా, సోనా ఈ ప్రపంచంలో లేదు. ఇది నువ్వు ఒప్పుకొనే తీరాలి. ఏం డాడీ అలా చూస్తున్నారు? మేము అమ్మని పార్టీకి తీసుకెళ్తున్నాం, వెళ్దామా? అరే ఆగండి ఆగండి ఆగండి. మొదటిసారి అమ్మతో పాటు శారీ కట్టుకున్నారు. ఒక ఫోటో తీస్తాను. స్మైల్ ప్లీజ్. ఇవ్వండి. తప్పు మనిద్దరిది ఉంది. వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలిండాల్సింది కాదు, మన ఊర్లోనే ఉంచేయాల్సింది. అలా చేసుంటే ఇలా జరుగుండేది కాదు. సార్ మేము అన్ని చోట్ల విచారించాం. ఉత్కర్ష్ మార్కెట్, జమాల్ రోడ్, ఎంజీ రోడ్, సోనా కాలేజ్ ఏరియా, అన్ని చోట్ల. కానీ ఎక్కడి నుంచి ఏ క్లూ దొరకలేదు. సోనా ఆ రోజు సాయంత్రం ఏ డైరెక్షన్లో వెళ్ళిందో తెలియదు. ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటే. సోనా లాస్ట్ లొకేషన్ ఆ ఫుడ్ స్టాల్. ఫుడ్ స్టాల్ దగ్గర నుంచి తను తిన్నగా ఎంజీ రోడ్డుకు వెళ్ళింది. కానీ ఫుడ్ స్టాల్ వాడు తను జమాల్ రోడ్డుకు వెళ్ళింది అంటున్నాడు. ఈ ఫుడ్ స్టాల్ వాడు మనల్ని తిప్పిస్తున్నాడా? వాడికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామా? సోనా రోజు అక్కడికి వెళ్ళేది, సో వాడు తన మీద కన్నేసి ఉండొచ్చు. అండ్ సంజన, నాకు ఒక విషయం తెలిసింది. ఆ రోజు బ్యాడ్మింటన్ మ్యాచ్ ఉండేది కానీ జరగలేదు. కానీ సోనా కోచ్ సోనా సెలెక్ట్ అయిందని చెప్పాడుగా. సార్, తను డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయింది. విషయం ఏంటి? సార్, చెయ్యి ఫ్రాక్చర్ అయిన కళ్యాణి సార్, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనిమిష్. వాడికి సోనాకి అసలు పడదు. తర్వాత అనిమిష్ కోచ్ శివేందర్ మిశ్రా కొడుకు. సార్, వాళ్ళ గేమ్ జరగలేదన్న విషయం నిజమే. కానీ సోనా అంతకుముందు చేసిన పర్ఫార్మెన్స్ చూసి ఇంతకు ముందు మాతో అబద్ధం చెప్పి మీరు బాగా పర్ఫామ్ చేశారు. కానీ ఈసారి ఏమైనా దాచిపెట్టారంటే ఆ తర్వాత. లేదు సార్, నేను మీ నుంచి ఏమీ దాచను సార్. నిజం ఏంటంటే మా అబ్బాయి అనిమేష్ కళ్యాణిని ఇష్టపడుతున్నాడు. అందుకే కళ్యాణికి దెబ్బ తగిలినప్పుడు తను సోనాకి సంబంధం ఉందని అనుకున్నాడు. అప్పుడే కళ్యాణి క్వాలిఫై అవ్వకుండా ఉంటుంది కదా.
అలాగే తను సోనా మీద పగ తెచ్చుకోవడానికి డోపర్ టెస్ట్కి కాసేపు ముందు సోనా సిప్పర్లో మొత్తం మందు కలిపాడు. నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్వి అనుకున్నాను, కానీ నువ్వు చేసే పని. నేను నిన్ను ఒక ఫ్రెండ్గానే చూశాను, కానీ నువ్వు కళ్యాణి చెయ్యిని విరిచి ఆ అమ్మాయిని. ఇంకా ఆపు అనిమిష్, ఈ అలిగేషన్ని నేను ఇంకా భరించలేను. నేను శివేందర్ సార్ దగ్గరికి వెళ్ళి నీ గురించి కంప్లైంట్ చేస్తాను. ఇలా చూడు సోనా, నేను తనకి బాగా క్లాస్ తీసుకున్నాను. వీడు ఎంత పెద్ద తప్పు చేశాడో ఇప్పటికే అర్థమైంటుంది. ప్లీజ్ నువ్వు కూడా వదిలే, ఈసారికి క్షమించు. సార్, మీరు ఇతనికి తండ్రి మాత్రం కాదు, మాకు గురు కూడా. వీడికి వ్యతిరేకంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. సోనా, నీకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ విషయం బయట తెలిస్తే అనిమే స్పోర్ట్స్ కెరీర్ మొదలు కాకముందే ముగిసిపోతుంది. కనీసం నా మాటనే విను. వీడిని క్షమించు. నేను అసలు క్షమించను సార్. స్పోర్ట్స్ అకాడమీకి నేను దీని గురించి తప్పకుండా కంప్లైంట్ చేస్తాను. మీ కొడుకుని కాపాడడానికి నా కంప్లైంట్ తీసుకోలేదని చెప్తాను. సో సోనా ఈ విషయం గురించి కంప్లైంట్ చేయడానికి ముందే మీరు సోనాని. లేదు సార్, అలాంటిదేం లేదు సార్. సార్, తను నా స్టూడెంట్ సార్, నేనేం చేయలేదు సార్. మరెవరు చేశారా? నీ కొడుకా? సార్ సార్ నేను తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. తను కంప్లైంట్ చేయకుండా ఉంటే చాలా తను వినలేదు, అందుకే ఇలా ప్రవర్తించాం. ఇంకెవరెవరున్నారు చెప్పు. నేనేం చేయలేదు సార్. దినేష్, వీడి సంగతి చూడు. సార్ 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 సార్, నేను అనిమేష్ గర్ల్ ఫ్రెండ్ కళ్యాణితో కూడా మాట్లాడాను. తను కూడా అనిమేష్ని కాపాడడానికే ట్రై చేస్తుంది. అమ్నీష్ DNA టెస్ట్ చేయించండి. శివేందర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఇంకెవరితోనైనా చేయించి ఉండొచ్చు. ఓకే సార్. సార్, మేము ఫుడ్ స్టాల్ ఓనర్ DNA తీసుకోవడానికి పంపించాం సార్. రిపోర్ట్ వచ్చేస్తుంది సార్. రిపోర్ట్ వచ్చేంత వరకు మనం దిక్కులు చూస్తూ ఎదురు చూడలేం. టీం మొత్తాన్ని వెంటనే రమ్మను. సార్, ఇదే ఫుడ్ స్టాల్. ఇక్కడే సోనా చివరిసారి కనిపించింది. బట్ MG రోడ్ అండ్ జమాల్ రోడే కాకుండా ఇక్కడి నుంచి 7 వీధులున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియాకు వెళ్తోంది. ఈ క్రైమ్ సీన్ ఈ ఏరియాస్లో ఏదో ఒక చోట జరుగుంటుంది. మనం ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా పర్వాలేదు, బట్ క్రైమ్ సీన్ని ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి. సార్. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ MG రోడ్ వైపు ఉంది. ఒకవేళ ఈ గేట్ నుంచి ఎంటర్ అయ్యి ఈ బిల్డింగ్ని క్రాస్ చేస్తుంటే MG రోడ్కి వెళ్ళడానికి షార్ట్ కట్. కానీ సార్ ఇది ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. ఒకవేళ ఆ రోజు ఈ గేట్ ఓపెన్లో ఉందేమో. సార్, ఈ చెప్పులు నా చెల్లెలు సోనాది సార్. అంటే సోనా ఆ రోజు MG రోడ్కి వెళ్ళడానికి ఈ బిల్డింగ్ లోంచి వెళ్ళుంటుంది. లేదు సార్, తను ఒంటరిగా ఇంట్లో కూడా ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి బిల్డింగ్ కి ఎలా వస్తుంది? సార్, ఖచ్చితంగా తను ఎవరో బలవంతంగా తీసుకొచ్చారు సార్. ఒకవేళ అలా జరుగుంటే మరేంటి ఇక్కడ? సార్, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి సార్, కొంతమంది లేడీస్ అండర్గార్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కేవలం సోనానే కాదు, ఇంకా ఎంతో మంది అమ్మాయిని రేప్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ లోనే చాలా మంది అమ్మాయిలు అత్యాచారానికి గురయ్యారు. దీనికి సంబంధించి పోలీసుల దగ్గర ఎలాంటి సమాచారం లేదు. మన నగరాన్ని గడగడలాడించిన ఆ క్రిమినల్స్ ఆచూకీ ఇంకా మనకి తెలియలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకు చూస్తున్నాం? రా వచ్చి తిని. సార్, ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ బిల్డింగ్ దగ్గర అతుల్ కొట్టు ఉంది. అతుల్ ఎవరు? సార్, ఈ అతుల్ సోనా అక్కకి ఫ్రెండ్ సార్. ఆ రోజు సోనా మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చాడు సార్. ఆ రోజు చాలా దెబ్బలు తగిలి వచ్చాడు సార్. మరి అతుల్ని ఎందుకు అనుమానించలేదు? అతుల్ పైనే కాదు, సోనా వాళ్ళక్క వీణా పైన కూడా డౌట్ ఉంది. సార్, మనకు కుత్కస్ మార్కెట్ తర్వాత ఫుటేజ్లో ఇది దొరికింది. అది మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి సార్, వీణా తన స్కూటీ ఆ రోజు సాయంత్రం పంచర్ అయిందని చెప్పింది. అందువల్ల సోనాని పికప్ చేసుకోవడానికి వెళ్ళలేదని చెప్పింది. కానీ ఇక్కడ వేరే ఏదో ఉంది. సాయంత్రం 5:30 వరకు తను అక్కడే ఉంది. మళ్ళీ మళ్ళీ ఎవరికో ఫోన్ చేస్తూ ఉంది. సార్, నేను ఆ రోజు సోనాకి అబద్ధం చెప్పింది నిజమే సార్. కానీ ఇంతకీ 4 నుంచి 5 వరకు మీరు అక్కడ ఒంటరిగా ఏం చేశారో? సార్, అది
నేను అతుల్ కోసం వెయిట్ చేశాను. కలవాలని వాడే పిలిచాడు, కానీ సార్ వాడు అసలు అక్కడికి రాలేదు. మీరు మీ చెల్లెలు సోనాతో అబద్ధం చెప్పాల్సినంత విషయం ఏముందో చెప్పండి. నేను అతుల్ని కలవడం సోనాకి అసలు నచ్చదు. అక్క, ఈరోజు మీ ఎక్స్ట్రా క్లాసు చాలా ఎక్స్టెండ్ అయినట్టుంది. అవును, అది అబద్ధం చెప్పకు. అతుల్తో ఉన్నావు కదూ, నేను చూశాను. అవును, వాడితోనే. అందులో నీకేంటి ప్రాబ్లం? వాడు షాప్ సరిగా నడపట్లేదు, మీరు డబ్బులు ఇస్తూనే ఉన్నారు. వాడు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నాడు. ఎందుకు మీకు అర్థం కావట్లేదు? నువ్వేంటి చాలా తెలివైన దానివని అనుకుంటున్నావా? అతుల్ మంచోడా చెడ్డోడా అని నాకు తెలుసు. ఒకవేళ నువ్వు అతుల్ని కలవడం ఆపకపోతే నేను ఈ విషయం అమ్మా నాన్నతో చెప్తాను. నేను అతుల్ కలవకూడదని సోనా అనుకుంది. అందుకే సార్ నేను అతుల్తో బ్రేకప్ కూడా చేశాను. అయితే మీకు అతుల మీద అనుమానం లేదా? తను మీ చెల్లెలు సోనాని ఏమైనా చేసి ఉండొచ్చుగా? ఆ బిల్డింగ్ పక్కన మా షాప్ ఉన్నంత మాత్రం నేను రేపిస్తున్నా? సార్, నా గర్ల్ ఫ్రెండ్ చెల్లెల్ని నేను ఎందుకు ఇలా చేస్తాను? సోనా నీ గురించి ఏమనుకుందో మాకు తెలుసు. సరే, ఓ విషయం చెప్పు. ఆ రోజు రాత్రి నీకు అంత పెద్ద గాయం ఎలా అయింది? పనికి వెళ్ళిన చోట ఇంత గాయపడ్డావు కదా? లేదు సార్, నా బండి స్కిడ్ అయింది. మీరు అనవసరంగా అనుమానపడుతున్నారు. ముందు నీ DNA రిపోర్ట్ రానివ్వు, ఆ తర్వాత అన్ని కన్ఫర్మ్ అవుతాయి. ఇంకా టైం ఉంది. నిజం నేను ఒప్పుకోలేదంటే నిజమే చెప్తున్నాను, నేనేమీ చేయలేదు. హలో, సార్, ఆ బిల్డింగ్లో దొరికిన కొన్ని లేడీస్ అండర్ గార్మెంట్స్, వాటి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. కానీ ఎవరి DNA అంటే దొరకలేదు. అవన్నీ ఎంతో కాలంగా అక్కడ ఉన్నాయన్నమాట. సో DNA డిస్ట్రాయ్ అయ్యి ఉండొచ్చు. సార్, క్రిమినల్స్కి దగ్గర అవ్వడానికి మన దగ్గర ఏ మార్గము లేదు. కానీ ఏదో ఒక మార్గం వెతికి తీరాలి. ఆ ఏరియా డమ్ డేటా తీయండి. సోనాతో సంబంధం ఉన్న సస్పీషియస్ నెంబర్ ఏదైనా దొరకచ్చు. సార్, అదొక ప్రాపర్ మార్కెట్ ఏరియా. డమ్ డేటాలో లక్షల నంబర్లు ఉన్నాయి. అవన్నీ చెక్ చేయాలంటే చాలా నెలలు అవుతుంది. ఆల్రెడీ ఒక నెల గడిచిపోయింది. మనం ఈ కేసుని ఎప్పుడు సాల్వ్ చేస్తామో ఏమిటో. నన్ను వదిలేయండి. మమ్మల్ని ఏం చేయకండి. నన్ను వదిలేయండి. నన్ను ఏం చేయకండి. వదిలేయండి. ప్లీజ్, నన్ను ఏం చేయండి. వదిలేయ్. హలో, హలో, ఎవరు మాట్లాడేది? ఈ నంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్ వచ్చింది. ఈ విజిటింగ్ కార్డు మీదేనా? అవును సార్, ఈ విజిటింగ్ కార్డు నాదే. మా వ్యాపారం సరిగ్గా సాగలేదు సార్, అందుకే మేము మూయించేసాం సార్. ఈ విజిటింగ్ కార్డుని మీరు ఎవరెవరికి ఇచ్చారు? సార్, విజిటింగ్ కార్డ్ని నేను చాలా మందికి ఇచ్చాను. మీరు ఎంతో మందికి ఇచ్చారు కదా, వాళ్ళు ఎవరని నేను అడిగితే దెన్? సార్, అలా ఎలా చెప్తాం సార్, కానీ కొంతమంది నాకు గుర్తున్నారు సార్. అలాగే నేను ఎవరెవరికి విజిటింగ్ కార్డ్ ఇచ్చాను వాళ్ళ డీటెయిల్స్ని డైరీలో రాశాను. ఆ డీటెయిల్స్ మాకు కావాలి. ఇస్తాను సార్, ఖచ్చితంగా. సార్, సంజీవ్ మనకిచ్చిన ఫోన్ నంబర్ లిస్ట్లో రాకేష్ అనేవాడి నంబర్ ఉంది. జవాన్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమిటా ఇన్ఫర్మేషన్? సార్, ఈ రాకేష్ డెనిస్ పై అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ సంజీవ్కి సరుకుని సప్లై చేస్తోంది. ఆ కంపెనీలో నేహ అనే అమ్మాయి పనిచేస్తోంది. నేహ వాళ్ళమ్మ రాకేష్ పైన కంప్లైంట్ చేసింది. రాకేష్ నేహాని బలవంత పెట్టి తనతో ఉంచుకున్నట్టు చెప్పారు. ఈ రాకేష్ ఎక్కడుంటాడు? రాకేష్, చెప్పండి. నేహాని మిమ్మల్ని మేము విచారించాలి. సార్, మేము ముందే చెప్పేశాం సార్. నేహ ఇష్టపడి నాతో ఉంటోంది. అనుమానంగా ఉంటే మీరు నేహాని అడగండి.
వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం తనకి ఇష్టం లేదు సార్. మీ ఇద్దరి ఫోన్స్ ఉత్కర్ష్ మార్కెట్లోనే ఉన్నాయి. అక్కడే ఆ బిల్డింగ్ ఉంది. సోనాను అక్కడే రేప్ చేశారు. మీరిద్దరూ ఆ ఏరియాలో ఏం చేస్తున్నారు? అరే చూస్తావేంటి, పద. మంచినీళ్ళు తాగండి. ఈ వీడియో తీసిన ఆ కుర్రాళ్ళు ఎవరు? సార్ వాళ్ళెవరో నాకు తెలియదు సార్, కానీ మొత్తం 5 వచ్చారు. మీకు వాళ్ళంతా గుర్తున్నారా? స్కెచ్ గీయడానికి హెల్ప్ చేయగలరా? ఇలా చూడండి, ఇతను ఎవరో తెలుసా? సార్ వీడు చిక్కు ఇక్కడే పని చేస్తున్నాడు. 1 నెల ముందు లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా తిరిగి రాలేదు సార్. వీడిప్పుడు ఎక్కడున్నాడు? చెప్పు, ఈ నలుగురు ఎవరో? ఇతను నజీర్ అన్న. జాండీ రోడ్లో ఇతనికి ఒక కార్పెంటర్ షాప్ ఉంది. ఇకపోతే ఇది ముకుల్ అన్న, ఒక బిల్డింగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. ఇతను గోవింద్ అన్న, టెంపో తోలుతున్నారు. 4వ వాడు? అమూల్ అన్న, బిహారీ లేబర్. సార్ ఆ బిల్డింగ్ ఎన్నో ఏళ్ళు మూసే ఉంది సార్. సాయంత్రం అయితే మేమందరం తాగడానికి వెళ్తుంటాం సార్. ఆ బిల్డింగ్ నుండి ఎంజీ రోడ్డుకి వెళ్ళడానికి దారింది సార్. అటువైపుగా ఒక అమ్మాయి వెళుతుంది. మంచి అవకాశం దొరికిందని తనతో మేము నేహాలాగే తనని ముందు రేప్ చేసి తర్వాత వీడియో తీశారు. ఇంకా ఎందరిని ఇలా రేప్ చేశారు? చాలా మంది సార్, కానీ మేము ఎవరిని చంపలేదు సార్. చంపలేదా? అవును సార్, చంపలేదు సార్. తనెందుకు చంపారు? ఇది సోను లాకెట్. దీన్ని క్రిమినల్ దగ్గర నుంచి జప్తీ చేశాం. సోను ఉపాధ్యాయ్ కోసం జరిగిన పోరాటంలో పేరు తెలియని చాలా మందికి న్యాయం జరిగింది. కానీ మానవత్వం ఇంకా పోరాడుతూనే ఉంది. అది ఏమడుగుతుందంటే, మనుషులందరూ మానవత్వంతో నడుచుకోండి అంటుంది. నాతో కలిసి ఒక మంచి సమాజాన్ని సృష్టించమంటుంది. సంతోషంతో కన్నీళ్లు వచ్చినప్పటికీ ఆ నగరంలో తెలియని అన్యాయాలు చాలా ఉన్నాయి. అన్ని నగరాలు కోల్పోయిన గుర్తుల కోసం వెతుకుతున్నాయి. ఒకవైపు పొల్యూషన్ తో మన నగరాన్ని నాశనం చేస్తుంటే, మరోవైపు ఇలాంటి నేరాలు. సాధారణ ప్రజలు బతకడానికే కష్టపడుతున్నారు. సర్వైవల్ కోసం అందరూ పరిగెడుతూనే ఉన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒకరిని దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ ఒకరితో ఒకరు కలిసి ఉండాలన్న ఉద్దేశం ఒక్కరికి కూడా లేదు. దీనివల్ల భవిష్యత్తులో నేరాలు ఇంకా పెరుగుతాయి. మనం మన నగరాన్ని ఇలాంటి ఒక ప్రెషర్ నుంచి కాపాడుకోవాలి. సోనా ఎదుగుతున్న ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్. కానీ ఒక కాళ రాత్రి తనని, తన కుటుంబం కన్న కలల్ని ధ్వంసం చేసింది. స్టాటిస్టిక్స్ ప్రకారం రేప్ అండ్ మాలెస్టేషన్ కేసెస్ విషయంలో 70% వరకు రిపోర్ట్ చేయడమే జరగడం లేదు. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, ఈ సమాజంలో మహిళలకు మనం ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండకూడదు. ఎవరైనా క్రిమినల్స్ కనిపిస్తే వారు అంతు చూడాలి అన్న ధైర్యాన్ని ఇవ్వాలి. నేను మీ అనూప్ సోనీని ఇక సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ మరో ఎపిసోడ్లో మరో కేసుతో మనం కలుద్దాం. అంతేకాకుండా ఆ కేసులో మన ఎక్స్పర్ట్స్ ఎలా విశ్లేషిస్తున్నారో చూద్దాం. అంతవరకు మీరు, మీ కుటుంబం జాగ్రత్తగా ఉండండి. అలాగే గుర్తుంచుకోండి, క్రైమ్కి మీకు మధ్య ఉన్న ఒక చిన్న తేడా ఏమిటంటే మీరెంత జాగ్రత్తగా ఉన్నారు అనే. జై హింద్.